ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 12. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ప్రస్తావన. శ్రీ నిత్యానందుల వారు తరువాత కథని ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థులు శ్రీరామనవమి ఉత్సవములు పూర్తి గావించి యాత్రలకై బయలుదేరిరి. వారి పాదములకు పావుకోళ్ళు, చేతిలో జపమాల, చంకలో జోలె, సొరకాయ పాత్ర, దేహమునకు పొడుగాటి చొక్కా, తలపైన టోపీ ధరించి ఒక శుభముహూర్తమునందు బయలుదేరిరి. ముందుగా పంచవటిని చేరి శ్రీరామచంద్రుని, హనుమంతుణ్ణి అర్థించి తన యాత్ర సఫలీకృతం కావాలని సంకల్పించారు. ప్రపంచ దర్శనం చేయుటకు తాను ఏ విధంగా ముందుకు పోవాలో శ్రీరాముల వారే నిర్ణయించాలనని సమర్థుల వారు సంకల్పించారు. విద్యాసాగర, తాను తపస్సులో ఉండగానే కృష్ణాతీరమున ఉండి ధర్మోద్ధరణ చేయమని శ్రీరాముల వారు ప్రేరేపించిన ఆ మహత్తర కార్యమును సాధించుటకు శారీరక దృఢత్వము, మానసిక దృఢత్వము, పూర్ణమైన ఇంద్రియ నిగ్రహం ఉంటే గాని ఆ కార్యము సాధ్యము కాదని వారి ఉద్దేశము. అటులనే ప్రపంచ జ్ఞానము, జనుల స్థితిగతులు పూర్తిగా అవగతమనరించుకొనుటకు గాను తమ యాత్రను భిక్షాటన వృత్తితో కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అని తెలుపగా, విద్యాసాగరుడు, ఏ సద్గురుమూర్తి, లోకములో జనులు భిక్షాటన వృత్తిని అతి హేయముగాను హేళనగాను చెప్పుకుందురు గదా. కానీ ఇతిహాసములలో అనేక మంది మహాత్ములు ఈ వృత్తిని అవలంబించినారని తెలుస్తున్నది. అంతేకాదు, సాక్షాత్ పరమశివుడే ఆదిభిక్షువు గదా. ఈ వృత్తిలో ఏదో మర్మము దాగి ఉంది. గురుదేవ, ఈ మర్మమును సవివరముగా తెలిపి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థింప నిత్యానందులు, చిరంజీవి, ఇంద్రియ నిగ్రహము పొందుటకై తీవ్రమైన తపము చేసి మనోజయము పొందుట ఎంత ముఖ్యమో, అలాగే లోకోద్ధరణము, ధర్మ సంస్థాపనము చేయవలనన్న దేశమంతైను తిరిగి ఆనాటి కాలమాన స్థితి గతులను గ్రహించుట అంత ముఖ్యము. జనుల ఆచార వ్యవహారముల్లోనూ స్వధర్మాచరణ ఎట్లున్నవో గ్రహించుట దేశోద్ధారకుల కర్తవ్యము. స్వధర్మానికి హానికరమైన, విఘ్నకారకములైన క్రియలు ఎవ్వరూ ఏ విధంగా చేయుచున్నారో పూర్తిగా గ్రహించుట ధర్మస్థాపకుని ప్రథమ కర్తవ్యమై ఉన్నది. అందుకు భిక్షాటనము ఉపకరించును. వత్స, శ్రీ స్వామి సమర్థులు భారతదేశమంతయు ఉత్తరం నుండి దక్షిణమునకు, తూర్పు నుండి పశ్చిమమునకు పాదచారి తిరిగి సమగ్రముగా దేశకాల పరిస్థితులను గమనించెను. అతని వద్ద ద్రవ్యమేమీ లేదు. శరీర పోషణకు భిక్షావృత్తిని ఆశ్రయించెను. ప్రతిదినము ఏదో ఒక గ్రామమున మజిలీ చేసి తన నిత్య కృత్యమును నిర్వర్తించుకొని మధుకరికై బయలుదేరును. భిక్ష స్వీకరించి ఒక తామున కూర్చుండి సమస్తమునందు నిండియున్న శ్రీరామచంద్ర పరబ్రహ్మకు నివేదన గావించి హోమములో సమిధలు అవిస్సలను సమర్పించే విధముగా జఠరాగ్నికి ఆహారమును ఆహుతులుగా సమర్పించెను. భిక్షావృత్తి యొక్క ప్రయోజనం. కుమార, శ్రీ సమర్థుల భిక్షాటన కేవలం ఉదరపోషణార్థం కాదు. సమాజమును ఉద్ధరించుటకు నగరమైన కుగ్రామమైన తిరిగి ఆయా స్థితిగతులను, జనుల యొక్క ధర్మ నిరతిని తెలుసుకొనుటకు చక్కని ఉపాయము. కేవలము భిక్షావృత్తి మాత్రమేనని భావించి ఆచరించెను. భిక్ష నిర్భయ స్థితిని అందించెను. భిక్ష వలన మహాత్మ్యము వెల్లడియగును. భిక్ష వలన ఈశ్వర కృప లభించును. స్వాతంత్ర్యము కలుగును. మానవమానములందు సమత్వము, నిరహంకారము కలిగించును అని నిత్యానందుల వారు భిక్షాటన వృత్తి విశిష్టం తెలియజేస్తూ శ్రీ సమర్థుల సంకల్పమును వివరించారు. సమర్థులు యాత్రా ప్రారంభమున నాసిక్లోని పంచవటిని చేరి తన ఆరాధ్య దైవము, ప్రత్యక్ష గురువులైన శ్రీరామచంద్ర ప్రభువుని దర్శించి వారిని ఈ విధంగా ప్రార్థించారు. ప్రార్థన. హే దయానిదే సద్గురుమూర్తి, నీవు నిర్గుణ పరబ్రహ్మవు. నీవు సర్వసృష్టికారకుడవైన లోకాలను ఉద్ధరించడానికి మానుష శరీరమును ధరించి మానవ ధర్మాన్ని ప్రబోధించావు. సర్వసాధారణ మానవుడు ఏ విధంగా కష్టాలను, దుఃఖాలను సహించి జీవించాలో నీవు సహించి జీవించి ప్రబోధించున్నావు. ఏ కరుణాసాగర, నీవు సర్వభూతములకు హితుడవు. తల్లివి, తండ్రివి నీవే, గురుడవు, దైవానివి కూడా నీవే. సకల దేవతారూపములలో ఈ జగత్తులో జరుగు పూజలను, సేవలను గ్రహించు గ్రహీతవు నీవే. ఏ దాశరథి, నీ కార్యము నెరవేర్చుకొనుటకు నన్ను సాధనముగా చేసుకొని నీవే నిర్వర్తించబూనినావు. జనులపైన నీ దయ అపారము. ధర్మరక్షక, లోకోద్ధరణము,
ధర్మస్థాపనము గావించుటకు నేను నీ హితోపదేశముతో దేశకాల పరిస్థితులను తెలుసుకుని నిమిత్తమై తీర్థయాత్ర చేయ సంకల్పించినాను. నాకు అండదండలు నీవే. మార్గదర్శకుడవై మార్గ ప్రబోధకుడవై నడిపించు. ఏ కౌసల్యానందన, నీ దర్శన భాగ్యమును కలిగించి మంత్రదీక్షను ఒసగి నిన్ను సేవించుకునే భాగ్యము కలిగించావు. నిరంతరము నీ పాదపద్మములను సేవించు బుద్ధిని భాగ్యాన్ని ప్రసాదించు. నేను సదా నీవాడను. అనాథరక్షక శరణు శరణు అని ప్రార్థించి సమర్థులు మానసికంగా శ్రీరాముల వారిని దర్శించి సాష్టాంగవందనము చరించి సెలవు అంటూ బయలుదేరినారు. అనాథరక్షక శరణు శరణు అని ప్రార్థించి సమర్థులు మానసికంగా శ్రీరాముల వారిని దర్శించి సాష్టాంగవందనం ఆచరించి సెలవు అంటూ బయలుదేరినారు. శ్రీ సమర్థుల తీర్థయాత్రలు పంచవటి నుంచి నేరుగా భారతావనిలోని క్షేత్రరాజము అతి పురాతనము, పురాణేతిహాసములలో అనేక సందర్భంలో విశేషంగా చెప్పబడినది అయిన శ్రీ క్షేత్ర కాశీకి వెళ్ళినారు. నిరంతరము కాశీక్షేత్రవాసుడైన శ్రీ విశ్వనాథుడు శ్రీరామ మంత్రం జపం చేస్తూనే ఉంటాడని, అచ్చట శరీర విసర్జన చేసిన వారికి శ్రీరామతారక మంత్రం ఉపదేశిస్తాడని కదా పురాణముల్లో చెప్పబడినది. అందులకే శ్రీరామనామ మంత్రోపాసకుడైన శ్రీ సమర్థ రామదాస స్వామి తన యాత్రను ప్రథమంగా కాశీ నుండి ప్రారంభించారు. కాశీ చేరి పవిత్ర గంగానదిలో స్నానం చేసి గంగామాతను పూజించి విశ్వేశ్వరుని దర్శించాలని ఆలయంలో ప్రవేశించారు. ఆ సమయంలో అర్చకులు రుద్రాభిషేకం చేయుచుండిరి. శ్రీ సమర్థులు కాషాయ రంగు పొడవాటి అంగి, చేతిలో కమండలము, యోగదండము, జపమాల, చంకన జోలి, తలపాగా ధరించినారు. ఆ వేషము చూసి ఆ బ్రాహ్మణులు ఈయన బ్రాహ్మణేతర సన్యాసి అనుకుని గర్భాలయంలోనికి రాకుండా అడ్డగించి వెనుకకు మరలమని గద్దించారు. శ్రీ సమర్థులు వారి మాటలకు కొంచెమైనను కోపగించుకొనక అక్కడనే ఆగి బ్రాహ్మణులకు విశ్వనాథునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించారు. ఇదంతా శ్రీరామచంద్ర ప్రభు సంకల్పం కాబోలు అనుకుని శ్రీరామ మంత్ర జపం చేసుకొనుచు ఆలయం నుండి వెలుపలకు వచ్చినారు. ఆ బ్రాహ్మణులు పకపకా నవ్వుచు వారి వేషం గురించి చర్చించుకొని తిరిగి రుద్రాభిషేకం చేయబోగా వారికి గర్భాలయం శూన్యంగా దర్శనమైనది. అచ్చట ఉన్న లింగం మాయమైనది. బ్రాహ్మణులు ఆందోళన చెందినారు. శరీరము గగుర్పాటు చెందగా ఆశ్చర్యముతోనూ దుఃఖముతోనూ, స్వామి ఏమిటి వింత? ఈశ్వరా, మా అపరాధమేమిటి? స్వామి, మా పూజలు ఎందుకు నిరాకరించి మాయమైనావు తండ్రి? నిరంతరము నీ సేవలో ఉన్న మాకెందుకు ఈ శిక్ష? మా అపరాధమేమిటి తండ్రి? దేవాదిదేవ, జగద్రక్షక, దీనబంధు, బోలాశంకర, మా అపరాధం తెలియజేయి. సరిదిద్దుకొని నీ కృపకు పాత్రలమవుతాము, లేదా మాకు మరణమే శరణ్యమని చింతించసాగినారు. అప్పుడు గర్భాలయంలో నుండి, మూర్ఖులారా, ఇప్పుడు మీరు ఎగతాళి చేసిన వ్యక్తి మహాత్ముడు, సాక్షాత్ హనుమంతుని అవతారం, శ్రీరామానుగ్రహ పాత్రుడు. వారిని తరిమివేసి నిందించి హేళన చేసినారు. అది ఎంత అపచారమో మీకు తెలియదు. ఈ ఆలయం భక్తులందరికీ దర్శనీయము. ముందు ఆ మహాత్ముని శరణు పొంది వారిని సగౌరవంగా మందిరంలోనికి తీసుకుని రండు. అప్పుడే మీకు నా దర్శనం లభిస్తుంది అని గొప్ప వాణి వినిపించింది. వెంటనే బ్రాహ్మణులు తమ అపరాధం తెలుసుకొని ఆ మహానుభావుని పట్ల మనం ప్రవర్తించిన తీరు పరమేశ్వరుని కోపం తెప్పించినది. శివుని అనుగ్రహం పొందాలి అంటే ఆ బైరాగి ఎక్కడున్నా తీసుకురావాలని అందరూ పరుగు పరుగున ఆలయం బయటకు వచ్చి నలుదిశలా పరుగిడి వెతుకగా దశాశ్వమేధ ఘట్టం వైపుకు వెలుచున్న శ్రీ సమర్థ స్వామి కనిపించారు. వారు వెళ్ళి ఆయన పాదములపై పడి, మమ్ము క్షమించండి, మా అపరాధములను మన్నించి తాము ఆలయంలో ప్రవేశించి మాకందరికీ శివలింగ దర్శనం కలిగించమని ప్రాధేయపడినారు. శ్రీ సమర్థ రామదాస్ స్వామి ఆ బ్రాహ్మణుల ప్రార్థనలు మన్నించి శ్రీ విశ్వేశ్వరాలయమును చేరి ఆ కైలాసవాసుని స్మరించి ఇలా ప్రార్థించిరి. దేవాదిదేవ, కైలాసగిరి నిలయ, పార్వతీ మనోనాయక, శంకర, నీ లీల అమోఘము. శరణాగత వత్సల, నీవు భక్త సులభుడవు, అనాథనాథుడవు. నీవు ఆగ్రహించితే ప్రళయం సంభవిస్తుంది. దీనశరణ్య, ఈ బ్రాహ్మణులు అమాయకులు, నీపై అమితమైన భక్తి శ్రద్ధలు కలవారు. నిరంతరము నీ సేవలో పునీతులైనారు. విశ్వేశ్వర, నీవు వారి పట్ల దయచూపి నీ దర్శన భాగ్యం కలిగించు. నీవు కానరాక వీరు విలపించుచున్నారు. సర్వలోకనాయక, ఆదిదేవ, త్రిశక్తి స్వరూప, ఈ దాసుని కోసం నీవు చూపిన ఈ చమత్కారమును మాని నాపై దయతో నీ దివ్యమైన దర్శనం కలిగించు. చంద్రశేఖర, శరణు శరణు అని సాష్టాంగ దండ ప్రణామములు గావించినారు. వెంటనే లింగము ప్రకటితమైనది. ఆ లీల బ్రాహ్మణులకు ఆనందం కలిగించింది. వారి మహత్తుకి ఆశ్చర్యపడి హరహర మహాదేవ శంభో శంకర అని జయ జయ నినాదములు చేసినారు. శ్రీ స్వామి సమర్థులు జయ జయ రఘువీర సమర్థ అని జయనాదం చేసినారు.
వారందరూ స్వామి సమర్థ, మీ ద్వారా మాకు శంకరుని వాణి వినిపించినదని పాదాలపై పడినారు. శ్రీస్వామి కొద్ది రోజులు కాశీలోనే నివసించినారు. అచ్చట అనేక మంది సాధకులతోనూ సన్యాసులతోనూ బైరాగులతోనూ పరిచయమైనది. వారి వారి సాధనా విషయములను తెలుసుకునేది. శ్రీ స్వామిని దర్శించి ఎందరో సాధకులు వారి సాన్నిహిత్యంతో మేలు పొంది వారి సాధనలోని లోపాలను తొలగించుకొని వారికి శిష్యులైనారు. శ్రీస్వామి కాశీలోని హనుమాన్ ఘట్టంలో శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయం ఏర్పాటు చేసి తమ శిష్యుని అచ్చట పూజారిగా నియమించినారు. కాశీలోని ఉత్తమమైన తాపసుల వద్ద శ్రద్ధాభక్తులతో వారి వారి అనుభవాలను తెలుసుకున్నారు. కాశీలో ఉండగానే స్వామి గయా ప్రయాగ క్షేత్రములను దర్శించినారు. ఆ తర్వాత కొంతకాలమునకు కాశీ విశ్వేశ్వరుని అనుమతి పొంది వారి ఉపాసనా దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థానమైన అయోధ్యకు చేరినారు. అచ్చట సరయూ నదిలో ప్రతిదినము స్నానం చేసి శ్రీరాముని ఆలయములో దర్శించి అనేకులైన మహాత్ములను కలుసుకొనుచు కొన్ని రోజులు అందు నివసించినారు. తరువాత మధుర, బృందావనము, గోకులములను దర్శించినారు. వారికి ఆయా ప్రాంతములలోని శ్రీకృష్ణుని లీలల దర్శనమును కలిగినది. అచ్చట గల వైష్ణవ భక్తులతో పరిచయం కలిగినది. వారి వారి అనుభవం తెలుసుకొని అట నుండి ద్వారకకు చేరిరి. అచ్చట శ్రీ గోపీనాథుని దర్శించుకొని తీర్థయాత్ర విధులు సశాస్త్రీయముగా నిర్వర్తించి పిండార్కము, ప్రభాస తీర్థమునకు క్షేత్రములను దర్శించుచు వారు క్రమముగా పంజాబు మీదుగా శ్రీనగరము చేరిరి. అచ్చటనున్న నానక్ మతాభిమానులకు సాధువులతో శ్రీరామదాస్ స్వామికి పరిచయం కలిగెను. ఆ సాధువులు సమర్థస్వామి పరిచయమున కొలది కాలముననే ఆత్మజ్ఞానము పొందిరి. శ్రీనగరమునకు ఎవరేని మహాత్ములు వచ్చినచో అతడి సాధువులందరూ వారి కడకి ఏతించి వేదాంత విషయ ప్రశ్నలు అడిగి సందేహములకు సమాధానము నుసంగజాలిన సాధువుల కూడా ఎన్నడూనూ పరిహాసములాడరు. సమర్థుని ఆగమనమును ఆలకించి ఆ ప్రాంతమునందున ప్రసిద్ధులకు సాధువులందరూ దర్శనమునకు అరిగిరి. వారిలో కొందరు సమర్థుని భక్తిపూర్వకంగా కొన్ని ప్రశ్నలు అడిగిరి. గొప్ప అనుభవం గల మహాత్ములు సైతము సమన్వయించి చెప్పజాలని నానకు మతస్థుల సందేహములన్నిటినీ సమర్థుడు తేటమాటలలోనే నివారించెను. సాధువులందరూ ఇతనిని ఆధ్యాత్మిక నిరూపణకు విస్మయం నొందిరి. వారందరూ ప్రార్థనాపూర్వకంగా శ్రీరామదాసు స్వామిని 1 మాసము వరకు తమ వద్ద నుంచుకొనిరి. సమర్థుడు సాధువుల వద్ద నుండి సెలవు గైకొనినప్పుడు ఆ సిక్కుల గురువులందరూ వచ్చి మంత్రదానముకై చేతులు మోర్చి ప్రార్థించిరి. సమర్థుడు వాళ్ళకిట్లు చెప్పెను: మీ గురువును మహానుభావునగు నానక స్వామి ముసల్మానులచే కూడా రామరామ అని పలికించిన ధన్యుడు. మీ సంప్రదాయమునకు అతడు అనుగ్రహించిన ఉపదేశము తక్కువ కాదు. మీరలు నానక స్వామి ఏర్పరిచిన మార్గమును సార్థకము గావింపుడు. ఇదియే నేను ఒసంగు మంత్రదానము అని బోధించెను. శ్రీనగరమును విడిచి సమర్థుడు హిమాలయమునకు అరిగెను. హిమాలయమునందు అతడు బద్రీనాథము, కేదారఖండము, మానసరోవర ప్రాంతములను సందర్శించెను. హిమాలయమున గల ఒక మహోన్నత శృంగముపై శ్వేతమారుతి స్థానం గలదు. అచ్చటి సీతాధిక్యమునకు బెరచి ఎవడునూ పోడు. పూర్వము అద్వైత మత స్థాపకులకు శ్రీ ఆదిశంకర వారు ఒక్కరు మాత్రమే అంతదనుకపోయిరి. శ్రీ సమర్థుడు ఆ శిఖరమునెక్కి హనుమానుని దర్శించి తిరిగి వచ్చెను. సమర్థుడు ఈ విధముగా పశ్చిమ-ఉత్తర భాగమున యాత్రలు పూర్తి గావించి పూర్వభాగమునున్న జగన్నాథమునకు బయలుదేరును. జగన్నాథంలోని పూరీక్షేత్రములో ప్రవేశించి జగన్నాథుని దర్శించిరి. అచ్చట ఒక శిష్యుడు లభించెను. అతని పేరు పద్మనాభుడు. అతనికి మంత్రదీక్ష నొసగి రామదాసి సాంప్రదాయమును తెలిపెను. జగన్నాథమునందు ఒక మఠ నిర్మాణము గావించిరి. అందు శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠించి మఠమునందు నిత్యము ధార్మిక ప్రబోధములు చేసిరి. అచ్చటి భక్తులకు శ్రీ సమర్థులు నవవిధ భక్తి మార్గములను సమయానుకూలముగా ప్రబోధించిరి. శిష్యుడైన పద్మనాభునికి 13 కోట్ల మంత్ర జపము ఆచరించమని ఆదేశించి మఠ నిర్వహణ బాధ్యతను అప్పగించిరి. శ్రీ సమర్థులు కోణార్కేంద్ర సూర్యదేవాలయం సందర్శించెను. ఆ స్వామిని దర్శించగానే ఆ భగవాను తన తండ్రికి దర్శనమిచ్చుట, ఆతిథ్యము స్వీకరించుట, తల్లిదండ్రులకు 2 పుత్రులను అనుగ్రహించుట, అంతేకాక శ్రీరామ దర్శనమును కలిగించుట మొదలగు తమ జన్మ కారణము వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చెను. ఆనంద పరవశులై నీ కృపాకటాక్షములు నిరంతరము మాపై వర్షింపజేయుచుండమని మనసారా ప్రార్థించుకొని నమస్కరించుకొనిది. ఆనందాతిశయముతో ఆ రాత్రి అక్కడనే మజిలీ చేసిరి. అచ్చటి నుండి బయలుదేరి బంగాళాఖాతమందరి ప్రసిద్ధికెక్కిన శ్రీమన్నారాయణుని 2వ అవతారమైన శ్రీ మహాకూర్మ రూపంలో వెలిసియున్న సుక్షేత్రము శ్రీ కూర్మక్షేత్రమును చేరుకునిరి. అచ్చట స్వామిని దర్శించుకొనిరి. సుదీర్ఘ ప్రయాణం చేసినందున అచ్చట ఒక దినము విశ్రమించిరి. ఆ క్షేత్రము నుండి శ్రీ సమర్థులు శ్రీముఖలింగేశ్వర స్వామికి నెలవయ్యున్న మహాక్షేత్రము ముఖలింగ క్షేత్రము తెలుసుకుని అచ్చటికి చేరిరి.
దేవాలయంలోనికి పోయి శ్రీముఖలింగ స్వామిని స్తుతి చేసి నమస్కరించి ఆ క్షేత్రమందు ఒకరోజు గడిపిరి. తదుపరి సింహాచల క్షేత్రమును చేరుకొనిరి. అచ్చట మహావరాహలక్ష్మీ నరసింహస్వామి నిలిచి భక్తులకు అపార వరములను ఇచ్చుచున్నాడు. అది ప్రశాంత వాతావరణము కలిగి వృక్షములతో పుష్పలతలతోనూ నిండి జలపూర్ణ సరస్సులతో ఎంతో శోభాయమానమై ఉన్నది. అచ్చటి స్వామిని తనివి తీరా దర్శించుకునిరి. ఆ స్వామి కృపకై ప్రార్థించి తన తీర్థాటన కార్యక్రమమును కొనసాగించెను. శ్రీ సమర్థులు అట నుండి మార్గమధ్యములోనున్న పంచారామ క్షేత్రమును దర్శించుచు శ్రీకాకుళేశ్వరమునందు వేంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువును దర్శించెను. అట నుండి దక్షిణముగా సముద్ర తీర ప్రాంతమునందు పయనించుచు మార్గమధ్యమందున్న అనేక చిన్న పెద్ద క్షేత్రములను దర్శించుచు రామేశ్వర క్షేత్రమును చేరుకొనెను. రామేశ్వర క్షేత్ర ప్రశస్తి. శ్రీ రామేశ్వర క్షేత్రమునందు శ్రీరామచంద్రుని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వర లింగమునకు అర్చనలు చేసిరి. అచ్చట శ్రీరామాయణమునందలి ఘట్టము జ్ఞప్తికి వచ్చెను. శ్రీరాముడు శివలింగ ప్రతిష్ఠ చేయ సంకల్పించి హనుమంతుల వారి లింగము తెమ్మని పంపగా వారు వచ్చు లోపల సుముహూర్తము మించిపోవచ్చున్నదని సీతామాత తన చేతితో సైకత లింగమును చేసెను. దానికే సీతారాములు ప్రాణప్రతిష్ఠ చేసిరి. ప్రతిష్ఠ జరిగిన తదుపరి హనుమంతుడు శివలింగమును తెచ్చెను. తాను తెచ్చిన లింగమునకు ప్రాణప్రతిష్ఠ చేయమని మారుతి పట్టుపట్టగా శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సైకత లింగమును తొలగించుము, ఆ స్థానంలోనే దీన్ని ప్రతిష్ఠించదనను. హనుమంతుడు తన బలమంతయును ఉపయోగించినను ఆ లింగమును కదిలించలేకపోయాను. వారికి అప్పుడు శ్రీరాముని బలము సీతామాత ఆశీర్వాదం వలన తనకు ఎప్పటికప్పుడు కావలసిన బలము లభించేనే కానీ తన బలము కాదని తెలియవచ్చెను. అప్పుడు చేతులు జోడించి శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడిన శ్రీరామేశ్వరునికి ప్రణామములు చేసెను. శ్రీ సీతారాములకు నమస్కరించెను. శ్రీ సీతారాములు హనుమంతుని ఆశీర్వదించి ఆయన తెచ్చిన శివలింగమును కూడా కొంచెం దూరంలో ప్రతిష్ఠించి అతనికి సంతోషం కలిగించిరి. వానర వీరులందరూనే గాక అచ్చట దేవతలు కూడా ప్రసన్నులై ఆ చుట్టుప్రక్కల 22 బావులను త్రవ్విరి. ఆ బావులలో తీర్థములన్నీ పవిత్రములు, పాపహరణములు. విభీషణ సందర్శనము. ఈ ఘటనంతయు జ్ఞప్తికి రాగా హనుమంతుల వారిని తలంచుకొనిరి. అప్పుడు హనుమంతులు అక్కడకు వచ్చి సముద్రుల వారిని లంకకు తీసుకొని పోయిరి. అచ్చట విభీషణుల వారి దర్శనం కాగానే శ్రీ సమర్థుల వారికి పాదాభివందనం చేశారు. విభీషణుల వారు హనుమంతుల వారిని ఉచిత రీతిని సత్కరించారు. శ్రీ సమర్థులను ఆలింగనం చేసుకున్నారు. సమర్థుల వినయ విధేయతల విభీషణుడు చాలా ముగ్ధుడైనారు. షడ్రసోపేతమైన విందు చేశారు. భక్తులైన ఆ ముగ్గురి కలయిక త్రివేణి సంగమం వలె పవిత్రమైనది. తదుపరి విభీషణుడు, మహాత్మా, పూర్వం జ్ఞానదేవులు నామదేవుల సంకీర్తన వినగలిగి తిని తమరు కూడా కొంతసేపు సంకీర్తన చేసిన ఎడల విని ధనుడు అవుతానని కోరెను. అంత శ్రీ సమర్థులు చక్కగా శ్రీరామనామ సంకీర్తనను వినిపించెను. విభీషణుడు హనుమంతుడు కూడా తన్మయులైనారు. ఆయన అక్కడ విభీషణుడి అభ్యర్థన మేరకు 2 నెలలు సత్సంగములు సంకీర్తనలతో గడిపిరి. గోకర్ణ క్షేత్రం, తిరుపతి, శ్రీశైల యాత్రలు. తదుపరి పశ్చిమ సముద్ర తీరంలోని గోకర్ణమునకు చేరిరి. అచ్చట మహాబలేశ్వరుని శ్రీ గణేశుడు ప్రతిష్ఠించాడు. అది కూడా శ్రీరాముడు పుట్టకపూర్వము రావణుని తప ఫలితముగా శివుడు ప్రసాదించినదా లింగము. ఆ క్షేత్రము కైలాసమంతటి మహాపుణ్యక్షేత్రముగా అలరారుచున్నది. అచ్చటి మహాబలేశ్వరుని అర్చించి అట నుండి మురుడేశ్వరము అను క్షేత్రము చేరుకొనెను. ఆ క్షేత్రమున నెలకొన్న మురుడేశ్వర స్వామి వారిని దర్శించి అర్చించెను. తదుపరి దక్షిణాపలమున గల శేషాద్రికి చేరెను. అచ్చట మహామహిమలకు నిలయమై కలియుగ దైవముని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వరుని దర్శించి మనసారా ప్రార్థించెను. అచ్చట కొన్ని దినములు ఉండెను. తరువాత శ్రీ సమర్థుల మార్గమధ్యమున క్షేత్రములన్నీ దర్శించుచు శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించెను. అచ్చట అష్టాదశ శక్తిపీఠములలో ఒకటైన మహాశక్తిపీఠము శ్రీ భ్రమరాంబాదేవి పీఠమున్నది. శ్రీశైల మల్లికార్జున లింగము 12 జ్యోతిర్లింగములో ఒకటై విరాజిల్లుచున్నది. ఆ మలయమారుతము లోతున పారుచున్న కృష్ణానది పాతాళ గంగయ్యను భక్తులుగా ఆహ్లాదమును గూర్చును. అనేక తరులతా వృక్ష గుల్మాదులు ఓషధులు కలిగిన పవిత్ర క్షేత్రమది. ఓషధీలతలపై నుండి ప్రవహించు అక్కడ నీటి యందు సకల ఔషధ గుణములు కలిసి ఉండునని వారిని సేవించిన రోగోపశమనము కలుగునని ప్రతీతి. శ్రీ సమర్థులు అట నుండి బయలుదేరి మార్గమధ్యమున ఉన్న క్షేత్రముల మీదుగా బాలనరసింహము, పానక నరసింహము అనగా మంగళగిరి, రాచోటి, వీరభద్రము అను పురాణ ప్రసిద్ధి కలిగిన పంచలింగములను
అనగా పంచారామమును దర్శించుకొనిరి. తదుపరి వారి ప్రయాణము కిష్కిందా నగరం వైపు సాగినది. అచ్చట పంపా సరోవరము, ఋష్యముఖ పర్వతము మొదలైన రామాయణ ప్రసిద్ధములకు పుణ్య ప్రదేశమును దర్శించెను. అచ్చట నుండి శ్రీ కార్తీక స్వామిని దర్శించగోరి దేవగిరిపైకి పోయిరి. కొన్ని దినములు ఆ క్షేత్రము నివసించిరి. అట నుండి దక్షిణ కాశీ అని పేరుగాంచిన కరవీర క్షేత్రమును దర్శించిరి. ఆ పైన కర్ణాటక కొంకణ మార్గమున సముద్ర తీర ప్రాంతముల ప్రయాణించి తీర ప్రాంతంలోని క్షేత్ర దర్శనములు చేయుచు మజిలీలు చేయుచు మహాబలేశ్వరునికి వచ్చెను. ఇది కృష్ణానదికి పుట్టిన చోటు. ఆ పైన భీమశంకరుని దర్శించుకొనిది. తదుపరి పండరీపుర క్షేత్రమును చేరి మొక్కెను. చేరువలోనున్న చంద్రభాగా తీరమందు గల ఇసుక దిన్నెలపై విశ్రమించి ఆ క్షేత్ర మహాత్మ్యమును, శ్రీ పుండరీకుని చరిత్రమును మననము చేసుకునిరి. ఆ పుణ్యాత్ముని కొరకు దర్శనమిచ్చుటకు వచ్చి వేలాది లక్షలాది మంది భక్తులను ఉద్ధరించి తరింపజేసినాడు ఈ పాండురంగడని తన్మయుడై కొంత తడవుండెను. ఆ క్షేత్రమందలి సాధు సంతుల కలిసి వారి కోరికపై సాధనల యందు ముందుకు పోవడం కొన్ని సూచనలు తెలియజేసిరి. అక్కడి నుండి భీమాది జన్మస్థానమైన ఢాకినీ భీమశంకర క్షేత్రమును గరిగి అక్కడ విరాజమానమైన భీమశంకరుని దర్శించి సేవించిరి. అట నుండి గోదావరి తీరమున నాసికాత్రయంబమునకు చేరిరి. ఆ క్షేత్రము తీర్థము భక్తుల పాపరాశులను భస్మమునంచును. అచ్చట గల త్రయంబకేశ్వరుని దర్శించి పూజించిరి. తదుపరి తాను యాత్ర ప్రారంభించిన క్షేత్రమైన పంచవటిని చేరినారు. అచ్చట పంచగంగా స్నానం ఆచరించినారు. తదుపరి శ్రీరామచంద్రుల సన్నిధిలో సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ప్రార్థించినారు. హే రఘువంశవర్ధన, శివధనుర్భంజన శ్రీరామ, నీ కృపచేత నా కర్తవ్య పాలనకై దేశంలోని నానా ప్రదేశములందు ప్రజల జీవన విధానమును పరికించి తిని భిన్న భిన్న రీతుల సామాజిక ధార్మిక రాజకీయ వ్యవహారములను దర్శించి తిని నానా పట్టణములు పల్లెలలోనూ క్షేత్రములలోనూ ఆధ్యాత్మిక బోధములకు పట్టు లేకున్న విషయమును గ్రహించి తిని ఆయా క్షేత్ర దైవముల కృపకై ప్రార్థించి తిని పుణ్యతీర్థములందు స్నానమాచరించి తిని నేను అనర్చిన తీర్థాటన పుణ్యఫలములను ఏ రామచంద్ర, ఇదిగో నీ పాదాల విందములు ఎందు సమర్పించుచున్నాను. ఇక నీవు నడిపినట్లు నడిచేవాడను ఆజ్ఞాపించమని వేడుకొనగా శ్రీరామచంద్రుడు గోదావరి తటయాత్ర చేయమని ఆదేశించినారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల తర్వాత గోదావరి తటయాత్రకై బయలుదేరినారు. వారికి శ్రీరాముని యొక్కయు శ్రీ హనుమంతుని యొక్కయు అండదండలు రక్షాకవచముగా పనిచేసినవి. కావుననే వారు ఏ దేశమేగినా ఎటువంటి కష్టము కలగలేదు. దైవకృపను ముందుగా పొందిన వారికి అన్నీ శుభములే సమకూరును అని నిత్యానందుల వారు ఆనాటికి ముగించిరి. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 12వ అధ్యాయం సంపూర్ణము. ఓం శాంతి శాంతి శాంతి.